ఉగాది నాడు నింబకుసుమ భక్షణం చేయాలంటారు పెద్దలు. నింబకుసుమం అంటే వేపపూతే. ఆయుర్వేదంలో వేపకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. శరీరంలో ఎలాంటి రోగాన్నైనా ఎదుర్కోగల అద్భుత ఔషధంగా వేపను పేర్కొంటారు. ఈ వేపలోని అణువణువుని కూడా ఔషధంగా భావించి చికిత్సలో వాడతారు. అయితే వేప పువ్వు లభించేది మాత్రం ఉగాది సందర్భంలోనే. ఆ సందర్భాన్ని వినియోగించుకునేందుకే వేప పూతని ఉగాది పచ్చడిలో చేర్చి ఉంటారు పెద్దలు. అంతేకాదు, ఉగాది సమయానికి వాతావరణంలో ఒక్కసారిగా వేడి పెరుగుతుంది. ఇది ఆటలమ్మ, మసూచి వంటి అంటురోగాలకు కారణమవుతుంది. వైరస్ ద్వారా వ్యాపించే ఈ వ్యాధులకి ఎలాంటి మందు ఉండదు. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఈ వ్యాధులు దరిచేరవు. వేపపూతతో కూడిన ఉగాది పచ్చడి ఆ రోగనిరోధక శక్తిని అందిస్తుంది. దీనిని ఖాళీ కడుపును తింటే అమిత ప్రభావం ఉంటుంది. కాబట్టి ఉగాది పండుగ నాడు వేప పచ్చడి తినకుండా మరే ఆహారాన్ని తినొద్దని చెప్తారు. ఇప్పుడంటే ఉగాది పచ్చడిని కేవలం పండుగ రోజునే తింటున్నాం, కానీ ఒకప్పుడు ఉగాది మొదలుకుని శ్రీరామనవమి వరకు సాగే నవరాత్రుల్లోనూ ఉగాది పచ్చడిని తినేవారు. పైగా వేపాకుని తినడం వల్ల ఒక్కోసారి పైత్యం ఏర్పడవచ్చు. కానీ వేప పూతగా అలాంటి ఇబ్బంది ఉండదు సరికదా. పిల్లలకు కూడా సులభంగా జీర్ణమవుతుంది. ఉగాది పచ్చడిలో వేప పువ్వు మాత్రమే కాదు, మామిడి చిగుళ్ళు, అశోక చిగుళ్ళు కూడా వేసుకోవాలని పెద్దలు చెప్తారు. రాను రాను ఈ ఆచారం కనుమరుగైపోయి కేవలం వేప చిగురుని మాత్రమే వాడుతున్నాం. ఆ వేప చిగురుతో పాటుగా కొత్త బెల్లం, కొత్త చింతపండు, చెరుకు గడలు, ఉప్పు, కారం కూడా వాడతాం. ఈ పదార్థాలన్నిటికీ కూడా ఆరోగ్యం పరంగా అనేక కారణాలు కనిపిస్తాయి. ఇక ధార్మికంగా చూస్తే షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడిని తినడం వల్ల జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సూచన కనిపిస్తుంది.